హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3. ఇప్పుడు మనతో ఉన్నారు ఇండియన్ ఐడల్ సీజన్ 3 తెలుగు విన్నర్ నజీరుద్దీన్. హలో నజీరుద్దీన్. హాయ్ అక్క. హాయ్. ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నా. మొన్న టాప్ 5లో చూశాను, ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు విన్నర్ ఎలా అనిపిస్తోంది? అంటే అంతమందిలో నుంచి టాప్ 12 నుంచి ఇప్పుడు నేను విన్నర్ అవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అంతకుమించి ఏం చెప్తాను, చాలా లైక్ స్పీచ్లెస్. మా అందరికీ తెలుసు నువ్వు ఎక్కడ పుట్టావు. తాడేపల్లిగూడెం. నీ నేపథ్యం? వెస్ట్ గోదావరి. నాకు 3 years ఉన్నప్పటి నుంచి తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను. తాతయ్య అమ్మ వాళ్ళ దగ్గర. తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళు. సో తాతయ్య మ్యూజిషియన్, ఘంటసాల గారి సింగర్. తాతయ్య వాళ్ళ చెల్లి ఫాతిమా గారు, నేను నాని పిలుస్తా, ఆవిడ కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా. సో వాళ్ళిద్దరి వల్ల నాకు మ్యూజిక్ వచ్చింది. కర్ణాటక మ్యూజిక్ అక్కడే నేర్చుకున్నా. కర్ణాటిక్ మ్యూజిక్. మీ గురువు గారు? వాళ్ళిద్దరే నా గురువులు. వాళ్ళిద్దరే తాతయ్య తాతయ్య నాని. నాని మీ గురువు. నా గురువు. ఓకే. ఈ 26 వారాల జర్నీ ఎలా అనిపించింది? అంటే హెక్టిక్గా అనిపించిందా, లేకపోతే స్ట్రెస్ఫుల్గా అనిపించిందా? అంటే చాలా ఎంజాయ్ చేసావా? మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇది. చాలా ఎంజాయ్ చేశాను. కొన్ని ప్రెషర్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, టెన్షన్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ హ్యాపీగా ఉన్న మూమెంట్సే. ఎంజాయ్ చేస్తూ అందరితో కలిసి ఒక 3 months 4 months ఒకే చోట ఉండి కలిసి ఉంటున్నాము అంటే అఫ్కోర్స్ చాలా జాలీగా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా. సో చాలా మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. మరి ఇప్పుడు మిస్ అవుతున్నావు అందరినీ? అఫ్కోర్స్ మిస్ అవుతాం. ఆ సినిమా అయిపోయింది, ఇప్పటిదాకా ఒక సైకిల్ లాగా షూట్ అవ్వడం తర్వాత మళ్ళీ సాంగ్ సెలెక్షన్, రిహార్సల్, మళ్ళీ షూట్, సాంగ్ సెలెక్షన్స్. సో ఇదంతా ఒక సైకిల్. ఇది ఇంకా రేపు నుంచి అలా కంటిన్యూ అవ్వదే. ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కొంచెం అరే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. నీకు భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం ఉందా? ఉంది, నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? బాగా ఇష్టమైన గాడ్ అంటే అల్లా కాకుండా అలా ఏం పెట్టుకోలేదు నేను. అలా ఏం పెట్టుకోలేదు. ఏ గుడికి వెళ్తే ఆ దేవుడే. ఏ గుడికి వెళ్తే గుడికి వెళ్ళడం అంటే ఒకటే తప్ప అది మనం ఏ గుడికి వెళ్తున్నామో కూడా చూడండి నేను. ఓకే. వెళ్ళి నమ్ముకోవడం అంతే. అసలు బయట నీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుసా? చిన్న పిల్లల దగ్గర నుంచి, సంగీతం రాని వాళ్ళ దగ్గర నుంచి నజీరుద్దీన్. బాలీవుడ్ నజీరుద్దీన్ అంత ఫేమస్ అయ్యారో లేదో తెలియదు, కానీ ఎంత ఫేమస్ అయ్యావో తెలుసా? బయట ఒకసారి వెళ్తే తెలుస్తుంది ఎంత ఫ్యాన్ బేస్ ఉందో. ఎంత అంటే యాక్చువల్లీ నజీరుద్దీన్, నీ పాటకి ఆబ్వియస్లీ ఫ్యాన్స్ ఉంటారు, నీ బిహేవియర్కి, నీ మెంటాలిటీకి, నీ యాటిట్యూడ్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే. అయితే ఈ 26 వారాల్లో నీకు బాగా నచ్చిన సాంగ్, అంటే బాగా అప్లాజ్ వచ్చిన సాంగ్, నీకు నేను ఇది బాగా పాడాను, 100% ప్రజెంట్ చేశాను అన్న సాంగ్ ఏంటి? మంచిగా రెస్పాన్స్ వచ్చిన సాంగ్, జడ్జెస్ బాగా మెచ్చుకున్న సాంగ్, నా ఫేవరెట్ సాంగ్ అంటే ప్రేమ ఎంత మధురం. ఓకే. ఫైనల్లో పాడావు మాటేరా, ఒక్కసారి మా కోసం. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సూపర్. చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చావు, ఇప్పుడు చాలా మంది ఈ పాట పాడించుకున్నారు. అయినా కూడా నేను ఈ పాట పాడించుకోవటానికి ఒక రీజన్ ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు ఈ పాట ఎక్కువ ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు అంతా మా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు నిన్ను చూశాక, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అని చెప్పి మా కళ్ళల్లో కన్నీళ్ళు రావు ఇంకా. అంటే ఈ పాట ఎప్పుడు విన్నా కూడా మాకు ఏడుపు వచ్చేది. ఇప్పుడు నజీరుద్దీన్ పాడుతున్నాడు కాబట్టి ఆ పాట విన్నప్పుడు మాకు ఏడుపు రాదు. అంత అంటే చనిపోయేటప్పుడు మేము ఎంత బాధపడ్డామో, ఇప్పుడు నీ విన్నింగ్లో నువ్వు లాస్ట్ మూమెంట్లో ఈ పాట పాడటం మాకు అంత ఎమోషనల్ మూమెంట్. ఓకే. ఇంకా
నీ కో కంటెస్టెంట్స్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అఫ్ కోర్స్ ఎవరికైనా ఒక కంటెస్టెంట్గా అంతవరకు వచ్చి ఫైనల్స్ దాకా వచ్చి టైటిల్ రాలేదు అని ఒక చిన్న ఉండిద్ది. అఫ్ కోర్స్ ఎవరికైనా, నాకైనా ఉండిద్ది నేను విన్నకపోతే. అపార్ట్ ఫ్రమ్ దట్, అది పక్కన పెడితే వాళ్ళంతా చాలా హ్యాపీ నాకు టైటిల్ వచ్చినందుకు, డిజర్వింగ్ క్యాండిడేట్ అన్నట్టు. నాకు టైటిల్ వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉన్నది కొంత అయితే, వాళ్ళ రియాక్షన్స్ మూలాన, వాళ్ళ జెన్యూన్ రియాక్షన్స్ మూలాన నేను నిజంగానే డిజర్వింగ్ అని చెప్పి వాళ్ళన్న విధానానికి ఇంకా సాటిస్ఫైడ్ నేను. ఆల్రెడీ చెప్పావు విన్ అయితే ఏం చేస్తావు ఈ అమౌంట్తో అంటే, మాకు ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కుంటా అని చెప్పావు. ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటున్నారా? ఇల్లు అనేది ఇంకొంచెం ఫ్యూచర్లో, ప్రస్తుతానికైతే చెల్లి చదువుకి అలా అంటే షిఫ్ట్ చేసావా? చెల్లి చదువుకి తర్వాత ఇంకొంచెం సంపాదించిన తర్వాత. ఏదైనా మూవీస్లో ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? మనం చెప్పినట్టే ఓజీలో పాడాను. దాని తర్వాత రీసెంట్గా మా నాన్న సూపర్ హీరో అనే మూవీలో నాన్న సాంగ్ అని పాడాను. ఓకే. నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తమన్ గారు కాదు, తమన్ గారు కాకుండా చెప్పు. ఫేవరెట్ అంటే ప్రెసెంట్ కరెంట్ ఫేవరెట్ అనిరుద్ధ్ రవిచంద్ర. అనిరుద్ధ్ అంటే ఓల్డ్ అఫ్ కోర్స్ ఇళయరాజా గారు, కీరవాణి గారు, రెహమాన్ గారు. ఓకే. నీకు చిన్నప్పటి నుంచి నువ్వు వింటున్న సాంగ్స్లో నీ ఫేవరెట్ సాంగ్? చాలా ఉన్నాయి, అందులో ఒకటి నీ ఫేవరెట్ సాంగ్ నువ్వు పాడలేక వదిలేసిన సాంగ్, అంటే పాడాలి అనుకొని నీకు వీలు కాక వదిలేసిన సాంగ్ ఏమైనా ఉందా? అలా అంటే నాచరి రోజావి ఒక సాంగ్, నువ్వు వస్తానంటే నేను ఎత్తుంటాను మూవీలో గల్ గల్ సాంగ్ బాలు గారిది, అవి పాడదాం అనుకున్నా బట్ కుదరలేదు పాట. అయితే రొటీన్ క్వశ్చన్ అయినా కూడా ముగ్గురు జడ్జెస్లో ఎవరు నీ ఫేవరెట్? ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ముగ్గురు ఇష్టం, బట్ కొంచెం తమన్ సార్ అంటే ఎక్కువ. కొంచెం తమన్ సార్ ఓజీలో పాడించారనా? పాడించారని కదా, ముందు నుంచి ఆయన అంటే కొంచెం లైక్ ఆయన స్టోరీ, ఆయన పడిన స్ట్రగుల్స్, ఆయన ఉండే విధానం, ఆయన నుంచి ఆయన వేరే వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం. ఓకే ఓకే. మరి మీ ఇండియన్ ఐడల్, హిందీ ఇండియన్ ఐడల్ సీజన్ 5 విన్నర్ శ్రీరామ్ చంద్ర గారు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా? అన్న చాలా క్యాజువల్గా ఉంటారు, చాలా మాట్లాడతారు. వచ్చి రాగానే ఈరోజు ఎవరెవరు ఏ సాంగ్స్ పాడుతున్నారు ఓహో అని చెప్పి ఆయన జెన్యూన్ గా మాట్లాడతారు. ఏమైనా వాయిస్ ఎక్సర్సైజెస్ చెప్తారు అక్కడికక్కడే. చాలా జెన్యూన్ గా ఉంటారు, మాతో బాగా ఇంటరాక్ట్ అవుతారు సింగింగ్ లో. ఇలా కాదు, ఈ పోర్షన్ ఇలా పాడితే ఎలా వచ్చింది అని చెప్పి ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన తెలిసింది ఆయన చెప్తా ఉంటారు. అసలు నజీరుద్దీన్ ఎక్స్పెక్ట్ చేసావా ఈ టైటిల్? షోకి వచ్చిన స్టార్టింగ్ లో అయితే నాకు టైటిల్ అనే ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ బాగా పాడాలి అని అయితే ఉంది, అంతే. బాగా పాడితే చాలు అంటే ఉన్నా. అంటే ఫినాలేలో 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్లో నీ చెయ్యి పైకి లేపినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అంటే టాప్ 5కి వచ్చినప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? టాప్ 5కి వస్తాను అని అయితే ఉండే కొద్దీ నా సింగింగ్, వచ్చే రెస్పాన్స్ నాకు అర్థమవుతుంది, నాకు క్లారిటీ ఉంది, నేను అలా పాడగలను ఏంటంటే. సో దాన్ని బట్టి టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ నాకు ఉన్నాయి, నేను కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే టాప్ 5కి వెళ్ళిపోతాను అని ఒక క్లారిటీ ఉంది. సో టాప్ 5కి వచ్చాను బాగానే. బట్ టైటిల్ విన్నింగ్ అనేది సింగింగ్ కి కాదు, ఓటింగ్ బట్టి కాబట్టి సో కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా. అంటే నీకు అనిపించలేదా ఇంతమంది హ్యూజ్ ఫ్యాన్స్, నీకు అనిపించలేదా టాప్ 5కి వస్తే నేనే విన్నర్ అవుతాను అని ఎక్కడో ఒక పాయింట్ లో అనిపించిందా? అనిపించింది, అంటే ఇక్కడ చోట నాకు విన్నింగ్ వచ్చింది, విన్ అవుతాను ఒకసారి అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ అనిపించింది కదా, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఓట్స్ వస్తాయి అని. సో ఏది ఫిక్స్ అవ్వాలి అనమాట. అయితే సిఏ చేసావు కదా, సిఏ కంటిన్యూ చేస్తావా ఇప్పుడు? మధ్యలోనే ఆపేసావు కదా? లేదు, సిఏ ఇంటర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఆర్టికల్షిప్ లో జాయిన్ అవ్వాలి. సో మ్యూజిక్ ని ఇలా కంటిన్యూ చేస్తూనే అది కూడా చూసుకుంటా, మేనేజ్ చేసుకుంటా, పక్కా 2 మేనేజ్ చేస్తా. ఓకే. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ ప్లాన్స్ అంటూ లాంగ్ టర్మ్లో ఏం లేవు, బట్ కొంచెం 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 ఎదగాలి. అంటే లైక్ మ్యూజిక్లో ఉన్నా కానీ స్టడీస్లో ఉన్నా కానీ జస్ట్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఎలా అంటే లైక్, అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉందా స్టడీస్ మీద? పెద్ద మూవీలో సాంగ్ పాడేసావు, పెద్ద సింగర్ అయిపోయావు, ఇంకా ఇంట్రెస్ట్ ఉందా స్టడీస్ మీద? ఉంది, ఆఫ్ కోర్స్ ఉంది. అంటే ఇదంతా ఒక టైం వరకు నడిచిద్ది, సో ఆ టైం వాడుకోవాలి. అట్ ద సేమ్ టైం స్టడీస్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. సో ఇగ్నోర్ చేయను, కొంచెం 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 పెరగాలి. ఎలా అంటే ఈ షో స్టార్టింగ్లో నేను కొంతమందికి తెలుసు,
మా ఫ్రెండ్స్ కానీ అలా కొంతమందికి తెలుసు, కొంతమంది సర్కిల్ ఇప్పుడు దేశం మొత్తానికి తెలుసు. ఇప్పుడు అలా అలా కొంచెం చాలా మంది తెలుసు. సో అలాగా ఇంకా 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 చాలా మంది తెలుస్తూ ఇంకా మంచి పేరు సంపాదిస్తూ ఎదగాలి అంతే. నువ్వు విన్నర్ అయిన తర్వాత ఫస్ట్ నీకు ఎవరు కంగ్రాట్స్ చెప్పారు? లిటరల్ గా మాట్లాడుకోవాలంటే నా పక్కన కీర్తి ఉంది, కీర్తి చెప్పిందా? ఓకే. అంటే పక్కన కో కంటెస్టెంట్స్ కాస్త డిసప్పాయింట్ అవుతారు ఆబ్వియస్లీ, అందరూ క్యాపబులే, అందరూ డిజర్వ్ క్యాండిడేట్స్, లిటిల్ డిసప్పాయింట్ అవుతారు. అందులో అంటే కొంచెం బాధ ఏమైనా అనిపించిందా వాళ్ళని చూసి? ఆ టైంలో మనకి టైట్ వచ్చింది కాబట్టి వాళ్ళని చూసింది బాధేసింది. ఆఫ్ కోర్స్ అంటే అందరూ కంగ్రాట్స్ చెప్పారు, వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పారు. అందరూ లైక్ అఫ్ కోర్స్ వాళ్ళకి ఇది ఉండిద్ది, ఎక్కడ దాకా వచ్చి టైటిల్ అనే బాధ ఉండిద్ది. బట్ నాకు వచ్చినందుకు కూడా వాళ్ళు హ్యాపీ అందరూ. ఓకే. ఆహా వాళ్ళు ఎలా ఏమైనా ఇంత ఆపర్చునిటీ ఇచ్చింది అంటే ఆహానే కదా. సో ఈ షో వల్ల నా లైఫ్ మారిపోయింది. సో ఆహాకి చాలా పెద్ద థ్యాంక్ యూ. నాకు ఇండియన్ ఐడల్ టీమే కాకుండా ఆహా టీమ్ అని అడుగుతున్నాను నేను. ఆహా టీము ఏం చెప్తున్నారు విన్నర్ అయ్యాక? అందరూ హ్యాపీ. ఆహా టీం నుంచి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అంటే లైక్ మాకు తెలుసు నువ్వే అవుతావని, లేదంటే నువ్వు అవ్వాలని కోరుకుంటున్నాను కొంతమంది. సో అలాగా డిజర్వింగ్ క్యాండిడేట్ అని, సో చాలా మంచిగా రెస్పాన్స్. ఇప్పుడు మీ గాడ్ ఫాదర్ అంటే మ్యూజిక్ లో ఎవరి పేరు చెప్తారు? బాలు గారు. ఓకే సరే. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ విన్నింగ్ అమౌంట్తో? ఇంకేమీ లేదు, ఉన్నలో ఒకటే చెల్లికి ఎడ్యుకేషన్, చదువుకి కానీ పెళ్ళికి కానీ. మరి డ్రీమ్ హౌస్? అమ్మకి హౌస్ తీసిస్తానని చెప్పారు. నాకు నమ్మకం ఉంది, నేను ఫ్యూచర్ లో నమ్మకం వచ్చేసిందా? స్టార్టింగ్ ఉండే అంత ఇప్పుడు లేదు, నమ్మకం వచ్చేసింది. స్టార్టింగ్ లో కూడా ఉంది. ఇప్పుడేమో ఆ అమౌంట్ చెల్లి పెళ్లి కోసం స్టడీస్ కోసం వాడేస్తానంటున్నావు. నీ మీద నీకు నమ్మకం వచ్చేసింది, నేనే కొనేసుకుంటాను అన్న ధైర్యం వచ్చేసింది. కార్తిక్ గారు కూడా సీఏ చేశారు కదా. కార్తిక్ గారికి ఏఆర్ రెహమాన్ గారు పిలిచారని చెప్పి సీఏ మధ్యలోనే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు మీకు ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి అంటే సీఏ డ్రాప్ చేసేస్తారా? డ్రాప్ చేయడం అంటే ఏం లేదు, అది ఒక అటెంప్ట్ ఆగిపోతే ఇంకో 4 months మళ్ళీ. అంటే కార్తిక్ గారు మొత్తానికి స్టాప్ చేసేసారు కదా, మీరు అలా చేయనంటారు? అక్కడి నుంచి సార్కి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి కాబట్టి మీకు అంతకంటే ఎక్కువే వస్తాయి. వస్తే అది పక్కన పెట్టండి, అది పక్కన పెట్టేస్తారు. టైం అంతా వాడుకో, వస్తే అది పక్కన పెట్టేస్తారు. ఇంత హ్యూజ్ సక్సెస్ లో మదర్ మిస్ అవుతున్నారా? ఆఫ్ కోర్స్, తను ఉంటే ఇంకా గంతులేసేది. ఉంటే బాగుండు, ఈ మూమెంట్ ని చూసుంటే, దగ్గరుండి చూసుంటే బాగుండు అని ఒక చిన్న ఇది ఉంటది కదా, అలా ఉంది. బట్ సమ్వేర్ తను నాతోనే ఉందన్న ఫీలింగ్ నాకు ఉంది. కోట్లాది మంది ప్రేక్షకులు, కోట్లాది మంది అభిమానులు ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. థ్యాంక్ యూ. న్యూస్ చూస్తూ ఉంటారా ఎప్పుడైనా? అప్పుడప్పుడు చూస్తాను. ఫాలో అవుతూ ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఫాలో అవుతూ ఉంటారా? అప్పుడప్పుడు. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది డిప్యూటీ సీఎం అయ్యారు? హ్యాపీగా ఉందా? ఈసారి డిప్యూటీ సీఎం విన్ అవుతారు అంటే ఈసారి విన్ అవుతారు పిఠాపురం నుంచి అనుకున్నారా? విన్ అవ్వాలి అనిపించిందా? విన్ అయితే బాగుండు అనిపించిందా? మూవీస్ చూస్తావా నజరుద్దీన్? చూస్తాను. ఎక్కువ ఎలాంటి మూవీస్ని ఇష్టపడతావు? ఎక్కువ అంటే కొంచెం అలా అంటే మ్యూజిక్ బేస్డ్ మూవీస్ ఇష్టపడతానని చెప్పబాకు. బీజమ్స్, ఎలివేషన్స్, లైక్ సలార్ మూవీ లాగా. అంటే అందులో కూడా మ్యూజిక్కే ఉండాలి. అంటే ఎలా అంటే మ్యూజిక్, అదే సినిమా చూస్తున్నప్పుడు పక్కన మనిషికి ఒకటి ఏదో మాట్లాడితే వినపడకూడదు అనమాట, అంత దారుణంగా ఉండాలి మ్యూజిక్. సరే, ఫేవరెట్ మ్యూజిషియన్ చెప్పారు, ఫేవరెట్ సింగర్ చెప్పారు. సింగర్ కార్తిక్ గారే కదా ఫేవరెట్ సింగర్? బాలు సార్ తర్వాత కార్తిక్. సరే, ఫేవరెట్ మేల్ సింగర్ చెప్పారు, ఫీమేల్ సింగర్ చెప్పండి ఇప్పుడు. చిత్ర మ్యామ్, ఆఫ్ కోర్స్. చిత్ర. ఇంకా షాపింగ్ ఎక్కువ చేస్తారా? ఎక్కువ నేను లేదు, చాలా లిమిటెడ్ చేస్తా. అంటే ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ కోసం ఏమైనా షాపింగ్, బట్టలు కొంచెం ఇంటి నుంచి వచ్చేటప్పుడు కొంచెం కొన్నా, అంతేనా? అంటే ఇక్కడికి వచ్చాక అంటే షాపింగ్ ఇదంతా ఇంట్రెస్ట్ లేదు, అంత ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. అయితే ఇప్పటి వరకు నువ్వు
సాంగ్స్ మాత్రమే పాడావు కదా, ఫ్యూచర్లో మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా నీకు? నేర్చుకొని ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ నేర్చుకొని చేద్దాం చేసే ఆలోచన అయితే ఉంది. దానికోసం ఏమైనా ప్రిపరేషన్స్ ఏమైనా అవుతున్నాయా? నేర్చుకుంటా. ఇంకా ఇప్పుడే నేను మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ప్రొఫెషనల్ గా. ఇప్పుడు అంటే మ్యూజిక్ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంది? ఉంది ఆఫ్ కోర్స్. ఓకే. ఇప్పటి వరకు అంటే బాగా లాస్ట్ టాప్ 5 లో ఉండేటప్పుడు అడిగాను, శ్రీ తుంబురునాథ చాలా టఫెస్ట్ అని చెప్పావు. దాని తర్వాత ఇంకేమైనా సాంగ్స్ అంత టఫ్ అనిపించింది ఏమైనా ఉందా? నేను పాడలేకపోయాను అన్న సాంగ్ ఏమైనా ఉందా? మిగతా అన్ని ఇంకా అది కూడా శ్రీ తుంబురు నారద కూడా కొంచెం అన్నిటికన్నా కొంచెం ఎక్కువ కష్టపడ్డా. మిగతా అన్ని సాంగ్స్ ఒకటే. ఓకే. అయితే లాస్ట్ ఫినాలేలో 3 సాంగ్స్ చూస్ చేసుకున్నావు కదా, ఒకటి మాటేరాని చిన్నదాని, ఇంకోటి ఊర్వశి ఊర్వశి, ఇంకోటి మాసు మరణం. అంటే ఈ సాంగ్సే చూస్ చేసుకోవటానికి కారణం ఏంటి? మాకు ముందు థీమ్ చెప్తారు. ఓకే. 3 సాంగ్స్ కావాలి, 3 డిఫరెంట్ జానర్స్ అయ్యాయి అన్నారు. సో నేను చూస్ చేసుకున్నది మెలోడీ, ఒక వెస్టర్న్, ఒక మాస్ సాంగ్. సో ఆ జానర్స్లో మెలోడీ అంటే నాకు ఆ సాంగ్ గుర్తొచ్చింది. సో వెస్టర్న్ అంటే ఆ సాంగ్. నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఆహా లాంటి మంచి ప్లాట్ఫామ్లో మీలాంటి వాళ్ళకి మంచి టాలెంటెడ్ సింగర్స్కి చాలా అవకాశాలు కల్పించారు. నెక్స్ట్ అప్కమింగ్ సింగర్స్కి ఏమైనా మెసేజ్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? మెసేజ్ అంటూ ఏం లేదు. ఒకటే వన్ అండ్ ఓన్లీ టిప్ ఏంటంటే ఇంకా ప్రాక్టీస్ అంతే. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మన గురించి మనకు తెలిసిద్ది. మన మైనస్ ఏంటి, మన ప్లస్ ఏంటి అర్థమైద్ది. ఇంకొంచెం మనల్ని మనమే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోగలం. సో ప్రాక్టీస్ అంతే. అంటే ఈ స్టేజ్కి రావటానికి, నిన్ను ఈ స్టేజ్లో నిలపటానికి కారణం ఏ అంశాలు అనుకుంటున్నావు? ఒకటి, చిన్నప్పటి నుంచి నేను తాతయ్య అమ్మ వాళ్ళతో పెరగడం, వాళ్ళ వల్ల నాకు మ్యూజిక్ రావడం. అండ్ ఈ స్టేజ్లోకి రావడానికి ఇంకొక కారణం సాకేత్ అన్న నాకు హెల్ప్ చేయడం వలన నేను ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా ఈ పొజిషన్లో ఉన్నా. అండ్ అంతే ఇంకా. అంటే అప్కమింగ్ ఇప్పుడు నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అప్కమింగ్ సింగర్స్కి ఏమైనా చిన్న చిన్న టిప్స్? ఏంటంటే ఆపర్చునిటీస్ అనేది ఏదో ఒక టైంలో ఎవరికైనా అందరికీ వస్తాయి, అందరికీ ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఆ వచ్చిన టైంలో మనం మిగతా వాళ్ళకన్నా కొంచెం బెస్ట్గా ఉండాలి అంటే రెడీగా ఉండాలి. ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ దానికి రెడీగా ఉంటే వచ్చినప్పుడు మాత్రం మంచిగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఆపర్చునిటీని. మోరోవర్ నజీరుద్దీన్ 26 వీక్స్లో ఎప్పుడన్నా ఏదైనా ఒక ఎపిసోడ్లో అంటే బాగా లో అయిపోయాను, నేను ఎలిమినేట్ అయిపోతానేమో అన్న సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? ఒక్కటి కూడా రాలేదా? వావ్, గ్రేట్. ఒక్కసారి కూడా అనిపించలేదు? అంటే ఎవ్రీ టైం బెస్ట్ పర్ఫామ్ చేసావు. అంటే బెస్ట్ పర్ఫామ్ చేసాను కాదు కానీ మరీ ఎలిమినేట్ అయిపోతానేమో అన్న స్టేజ్ అయితే ఎప్పుడూ రాలేదు. అంటే అది నీ హార్డ్ వర్క్, డెడికేషన్. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు కాకుండా ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అని నువ్వు అనుకున్నావు? జెన్యూన్గా మాట్లాడుకుంటే టాప్ 5 ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా డిజర్వింగ్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఓకే ఓకే అనిపించింది. సరే, ఓకే నజీరుద్దీన్, ఎవరు విన్నర్ అవుతారు అన్నది పక్కన పెడితే నీ ఫేవరెట్ ఎవరు? అంటే ఇంతమంది కంటెస్టెంట్స్లో ఈ 26 వీక్స్లో నాకు బాగా నచ్చింది, బాగా నచ్చారు అన్న కంటెస్టెంట్ ఎవరు? సింగింగ్ ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి నచ్చింది. ఒక్కరి పేరని చెప్పడానికి కుదరట్లేదు. కీర్తనలో ఒక ఆస్పెక్ట్ ఇష్టం, కీర్తిలో ఒక ఆస్పెక్ట్ ఇష్టం, భరత్ అన్నలో ఒకటి ఇష్టం, అనిరుద్ధన్లో ఒక ఇష్టం, కేశవ్ దాంట్లో అలా. సో ఒక పేరుని తీయాలి అంటే కష్టం అయింది. ఒక 2-3 పేర్లు అంటే పెట్టచ్చు కానీ ఓకే ఒక్కరి పేరు అయితే తీయలేదు. ఒక్కటే అని నేను అలా తీయలేను, ఎందుకంటే ఒకటి చెప్పగానే నాకు అది ఇది కూడా ఉంది కదా అని వెంటనే వచ్చింది. అందుకు ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్తో చిట్ చాట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.